హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎడిటింగ్ రాదు కాబట్టి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇదివరకైతే వాళ్ళు హెల్ప్ చేసేవారనమాట. ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటూ, నేర్చుకుంటూ చేస్తున్నాననమాట. అందుకని ఒక్కొక్క వీడియో పెట్టడానికి 1 మంత్ అవుతుంది. అందరూ డైలీ 2 పూట్ల వీడియోస్ అన్నీ కూడా చక్కగా అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోలో ఎడిటింగ్ అది నేర్చుకొని పెట్టడం వలన లేట్ అయిపోతుంది. ఎనీవే అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ వ్యూ వచ్చేసి మా అమ్మ వాళ్ళు పంపించారండి. ఎందుకంటే వాళ్ళు శ్రీశైలం వెళ్ళేటప్పుడు అక్కడ ట్రైన్ నుంచి తీసిన వీడియోలంట. అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చుట్టుప్రక్కలంతా కూడా బాగుందనమాట. ఇంకా అంతే వాళ్ళు ఇంకా అదంతా కూడా ఫోన్‌లో తీసేసి వీడియోస్ అన్నీ కూడా నేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తానని చెప్పేసి పంపించారు. వాళ్ళకి ఇంకా టూర్ అది వేశారండి వాళ్ళు. శ్రీశైలం, ఇంకా మహానంది, విజయవాడ అన్ని ఊర్లు తిరిగారు కార్తీక మాసంలో. అందుకని చెప్పేసి నాకు కూడా నేను యూట్యూబ్ అది స్టార్ట్ చేస్తున్నాను కదా! వీడియోస్ అవి పెట్టుకుంటానని చెప్పేసి తమ్ముడు పంపించాడు. అదనమాట. స్టార్టింగ్ వీడియోలో ఆళ్ళు బయలుదేరుతున్న వీడియో అనమాట అది శ్రీశైలానికి. అది ఏ ఊరో ఏంటో నాకు తెలీదు. ఇక్కడేమో ఇంట్లో నేను పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఆరిపోయిన బట్టలుంటే గనక అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాననమాట. నెక్స్ట్ ఏంటంటే అందరూ టిఫిన్‌లు చేశారా? ఏమేం టిఫిన్‌లు తిన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ మాత్రమే ఇంకొక వీడియో తీయడానికి నాకు మోటివేషన్ కింద ఉంటుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. అందరికీ అందరికీ రోజు రొటీన్‌గా ఉండే పనులే ఉంటాయి. తుడుచుకొని, గిన్నెలు కడుక్కొని, వంట చేసుకొని, పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి అన్నీ అవే ఉంటాయి. ఇంకా రొటీన్‌గా అన్ని పనులు చూపించడం ఎందుకని కొన్ని మాత్రమే వర్క్ నేను చేసేవి చూపిస్తున్నాననమాట. బోరింగ్ కదా! అందరూ చేసేవే నువ్వు వేరేగా వెరైటీగా చూపించేవేముంటాయని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి కొన్ని మాత్రమే కవర్ చేస్తాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ లంచ్‌కి ఏం ప్రిపేర్ చేశారో? నేనైతే ఇక్కడ మా వారు కీమా పంపించారనమాట. ఇంకా అందుకని అది ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ. కీమా మా పిల్లలకైతే చాలా ఇష్టం. నాకైతే అంత కాదు కానీ పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఆఫ్టర్‌నూన్ రారు, సాయంత్రం వస్తారు 4:00కి. అయినా సరే నేను వాళ్ళ కోసం వండేసి ఉంచితే సాయంత్రం వచ్చిన తర్వాత తింటారనమాట. వాళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ నాన్ వెజ్ అవి వండడానికైతే అంతగా అవ్వదు. లేట్ అయిపోద్ది కదా! మార్నింగ్ లేచేటప్పటికే హడావిడిగా పిల్లలకి టిఫినో లేదంటే రైస్, కర్రీ ఏదైనా సరే ఈజీ ప్రాసెస్‌లో అయిపోయేది చేసేసి వాళ్ళతో పంపించేస్తాను. ఇలాంటి కర్రీలంటే నాన్ వెజ్ కర్రీలయితే కొంచెం టైం తీసుకుంటాయి కదా! అందుకని చెప్పేసి ఒకవేళ మధ్యలో ఆయన పంపించినా కూడా పిల్లల కోసం చేసేసి ఇంకా నేను కొంచెం తిని ఆఫ్టర్‌నూన్ పిల్లల కోసం ఉంచుతాననమాట. ఒకవేళ నాన్ వెజ్ కర్రీ వాళ్ళకి ఇష్టమైందైతే వాళ్ళు ఈవినింగ్ 4కి వస్తారు కదా! వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు ఇంకే స్నాక్స్ అడగరనమాట. వెంటనే భోజనం పెట్టమంటారు. ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్‌కి పాలు తాగేసి పడుకుంటారనమాట. ఇంకా డైరెక్ట్‌గా అది కర్రీ చేస్తున్నానే కానీ నాకు చాలా తలనొప్పిగా ఉంది ఈరోజు. అసలు మొన్నటి వరకు వర్షాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కానీ ఈ చలికైతే నాకు ఇంకా తలనొప్పి మరీ ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి నేను 11కి నేను కొంచెం పెరుగన్నం తినేసి ఇక టాబ్లెట్ వేసుకొని కర్రీ స్టార్ట్ చేశాననమాట. తింటే ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలతో కలిసే తింటాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంకా మళ్ళీ మసాలా కర్రీ తిని మళ్ళీ రాత్రికి తిని నాకు ఇంకా అంతసేపు పడదనమాట నా తలనొప్పికి మసాలా కర్రీ. అందుకని ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి చేస్తున్నాను. నా స్టైల్‌లో నేను చేస్తూ ఉంటాను. ఇంకా అది యూట్యూబ్‌లో కూడా చూస్తాను కానీ ఇంకా నాకు కూడా కొంచెం వంట తెలుసు కదా! నా స్టైల్‌లో నేను చేసేస్తాను. అందరూ మీరెలా చేసుకుంటారు మీ ఇంట్లో? మటను, కీమా ఇవన్నీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు.
ఇంకేంటంటే యూట్యూబ్ అంతా చూస్తే ఎన్నెన్ని కాంట్రవర్సీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతెంత ట్రోల్స్ చేసుకుంటున్నారు. అందరి మీద అందరూ కాదు కానీ కొంతమంది చాలా ఎక్కువైపోయినాయి. ఈ మధ్య యూట్యూబ్ చేయాలంటే కూడా భయమేస్తుంది. నాలాంటి వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు, ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళు కష్టపడి ఎడిటింగ్ నేర్చుకొని యూట్యూబ్లో మన టైం అంతా ఇంట్లో ఉన్న టైం వర్క్ చేసే టైమే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది. రెస్ట్ తీసుకునే టైమే తక్కువ ఉంటుంది లేడీస్కి. యూట్యూబ్ అనేది మనం స్టార్ట్ చేసేది కేవలం ఏదో మానిటైజేషన్ అయితే కనుక ఇప్పుడప్పుడే కాదు, ఎప్పటికైనా ఎప్పుడో ఒకసారి మానిటైజేషన్ అయితే ఏదో హస్బెండ్కి సాయపడవచ్చు కదా, చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టు మాలాంటి వాళ్ళు అంటే మేబీ అందరూ అదే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారులే. కానీ అంటే ఇప్పుడు వచ్చే ట్రోల్స్ కాంట్రవర్సీలు ఇవన్నీ చూస్తుంటే అమ్మో భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇష్టం లేని ఛానల్ చూడడం దేనికి, అవన్నీ అనుకోవడం దేనికి అన్నట్టు అవుతుంది. అది కూడాను వాళ్ళు ఏంటంటే మనం చూసే కొలది వాళ్ళకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వాళ్ళు కాంట్రవర్సీగా రోజు రోజుకి యాక్టింగ్లు పెరిగిపోయి యాక్టింగ్లు పెంచేసి రోజుకో రకంగా యాక్ట్ చేస్తూ, అది యాక్టింగ్ అని వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ, సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా అంతలాగా రెచ్చిపోయి ఎవరికి భయపడకుండా అంతమంది వాళ్ళ గురించే ఛానల్ స్టార్ట్ చేసి ట్రోల్ చేస్తూ, లేకపోతే ఇంకా ఏంటి వాళ్ళ గురించే ప్రత్యేకంగా ఛానల్స్ పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళు భయం లేకుండా ఇంకా అదే యాక్టింగ్లు కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే అది గర్వం అన్నమాట. ఒక రకమైన పిచ్చి గర్వం. ఏముంది, ఏదో రకంగా ఇంత మనం నటనలో బతికేస్తున్నా కూడా, యాక్టింగ్లో బతికేస్తున్నా కూడా నటన అనేది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అలాగే పడింది. వాళ్ళు చేసేది నటనేనని నిజం కాదని. ఇప్పటికే మీకు అర్థమైందో లేదో కానీ నేను మాట్లాడేది మాత్రం అదే. అంటారు కదా, బొచ్చక్క పిచ్చక్క ఛానల్ అని చాలామంది ఎన్నో రకాల పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. అలాంటి ఛానల్స్ కోసం అయితే మాట్లాడుతున్నాను అన్నమాట నేను. వన్స్ మనం చూస్తున్నాం కాబట్టి వాడు ఇంకా రెచ్చిపోతున్నారు. చూడటం అందరూ మానేస్తే మొత్తానికి ఇప్పటికే వ్యూస్ తగ్గిపోయినట్టున్నాయి. ఇంకా తగ్గిపోతే అప్పుడు తెలుస్తుందనమాట. ఎవరో 10 మంది ఉంటారు వాళ్ళ సంఖ్య నాకేవాళ్ళు. అదే అనమాట. ఇంకా అలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి. వీడియోస్ చేసుకోవడానికి పర్మిషనే నాకు 2020లో అడిగితే 2020 కోవిడ్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు అడిగితే ఇప్పుడు కానీ పర్మిషన్ ఇవ్వలేదు మా హస్బెండు. అది కూడా కనపడకుండా. కనిపిస్తే ఏమంటారో. మెయిన్ బయట వాళ్ళు ఎవరు కాదు, మన రిలేషన్లోనే మనల్ని తప్పుపట్టే వాళ్ళు చాలామందే ఉంటారు. మన మీద వాళ్ళకి సింపతి ఏమో కానీ, ఒక మంచి ఆలోచన ఏమో కానీ మన గురించి వేలు పెట్టి చూపించడానికి రెడీగా ఉంటారు. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఒక 10 రూపాయలు సాయం చేయడానికి ఎవరూ రారు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి అనటానికి మాత్రం, పేర్లు పెట్టడానికి ముందు ఉంటారనమాట ఇంట్లో వాళ్ళే. అందుకని చెప్పేసి చేసుకుంటే చేసుకో కానీ కనిపిస్తే మాత్రం బాగుండదని అన్నాడనమాట మా హస్బెండ్. ఎందుకంటే అది కూడా నిజమే అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఇంట్లో అందరినీ చూసుకొని ఇలాంటివి ఏమన్నా వస్తే కూడా మళ్ళీ వాళ్ళ నెత్తి మీద తెచ్చిపెట్టడం సబబు కాదు. లేదు నేను కనిపిస్తాను అలానే గంతులేస్తాను అని నేను అనలేను. నేను సర్లే ఇన్ని రోజులు ఒప్పుకోలేంది, కనీసం కనిపించకపోయినా వీడియో చేయడానికి ఏదో ఒప్పుకున్నారు కదా. ఫస్ట్లో ఎవరు చూడరు, తర్వాత మనకి కంటెంట్స్ మనకి అలా చేయగా ఎడిటింగ్ వస్తుంది. కంటెంట్స్ కూడా థాట్స్ అనేవి కూడా వస్తాయి. అందుకని చెప్పేసి సర్లే ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి నేను చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే కనిపించకుండా ఇలా మాట్లాడటమే బెటర్ ఏమో అనిపిస్తుంది. కనిపిస్తే ఏమంటారో, అలా తింటుంది ఇలా తింటుంది, అలా ఉంది ఇలా ఉంది, ఎన్నో అంటారు. అందరూ కాదు, అది మన వాళ్ళే అనొచ్చు, చెప్పలేం. అందరినీ అనట్లేదు. ఇప్పుడు ఫుడ్ తినే వీడియోలు కూడా బేవక్షంగా ఉన్నాయి.
ఆ ఫుడ్ తినే వీడియోలు చూస్తుంటే మా పిల్లలు కొంచెం మీరు కనిపించండిరా బాబు, కొంచెం ఫుడ్ అది కొంచెం తింటూ మీరు కనిపించొచ్చు, డాడీ నన్నొద్దన్నారు గానీ మీరు కనిపించండి, ఫుడ్ తింటూ చూపించండి అంటే మా పిల్లలు కూడా ఇష్టపడట్లేదు. వద్దు మమ్మీ ఇప్పుడు ఏం వద్దులే, మనం ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం కదా, ఒకవేళ యూట్యూబ్‌లో సక్సెస్ అయితే చూద్దాం అని చెప్పేసి పిల్లలు అనేసారనమాట. వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ఇంకేదో అలా మొదలుపెట్టాను కాబట్టి లాక్కెళ్తున్నాను అంతే. అది కూడా ఎప్పుడో ఒకసారి నాకు చేతనైనప్పుడు పెడుతున్నాననమాట. ఇక్కడ రెడీ అయిపోయింది ఫుడ్డు. మధ్యాహ్నం రెడీ చేసేసాను. 1:30 కల్లా అయిపోయింది గానీ, తర్వాత నేనింక తినలేదు తలనొప్పిగా ఉందని. మార్నింగ్ మజ్జిగన్నం తినేసాను కదా! తర్వాత ఇంక పిల్లలొచ్చాక సాయంత్రం మళ్ళీ కూర కొంచెం కర్రీ వేడి చేసి రైస్ పెట్టి ఇంకా పిల్లలకి పెట్టాననమాట. అప్పటికి పిల్లలొచ్చి 4:30 వచ్చింది. 4:30కి వస్తారు. తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం కాసేపు చదువుకొని, పాలు తాగేసి చదువుకొని, ఆ తర్వాత 6 కల్లా అన్నం పెట్టేయమన్నారనమాట. అదే వాళ్ళతో పాటు నేను తినేసాను. ఎందుకంటే నేను కూడా మధ్యాహ్నం తినలేదు కదా! అందుకని చెప్పి. మేమైతే నాన్ వెజ్ కర్రీలో ఎప్పుడూ కూడా నిమ్మకాయ పిండుకుంటాము. నిమ్మకాయ పిండుకుంటే మాకు ఇంకా అంటే మసాలా ఏది ఎక్కువగా ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది కదా! మసాలా కర్రీలో నిమ్మకాయ అది పిండుకుంటే ఆ రసము హెల్త్‌కి మంచిది. మరీ వేడి చేసేయదు. ఆ నిమ్మకాయ ఫ్లేవర్‌తో బావుంటుంది. మాకదే అలవాటు. ఇంక మేము ముగ్గురం తినేస్తున్నాము. నా హస్బెండ్ అయితే అక్కడ ఉన్నారనమాట డ్యూటీ దగ్గర. వన్స్ వీక్లీ వస్తారనమాట ఒకసారి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.